నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. తుందూరులో 1,42,00,000తో పలు అభివృద్ధి పనులు ప్రారంభం. తుందూరు నుంచి మత్స్యపురిపాలెంకు త్వరలోనే రోడ్లు పూర్తి చేస్తామన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజిబాబు. ఉండవైలో షైనింగ్ స్టార్స్ 2025 కార్యక్రమం. ప్రభుత్వ కాలేజీల్లో మెరుగైన ఫలితాలు సాధించిన 52 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, ల్యాప్టాప్ బహుకరించిన మంత్రి లోకేష్. కూటమి పాలనలో దళితులకు నిత్యం కష్టాలు. చంద్రబాబు ఎస్సీల భవిష్యత్తును కారాసారన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. తిరుమలలో మరోసారి బయటపడ్డ భద్రతా వైఫల్యం. శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ను ఎగరవేసిన మహారాష్ట్ర భక్తుడు. గ్రామాలను పచ్చని వాతావరణంలో సుందరీకరణతో అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి భూపతిరావు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందూరు గ్రామంలో సుమారు 1,42,00,000 రూపాయలతో పలు అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. సుమారు 1,01,00,000తో నిర్మించిన 60,000 లీటర్ల ఆలం ట్రీట్మెంట్ ప్లాంట్ ను, 16 లక్షలతో 2 సీసీ రోడ్లను ప్రారంభించారు. 25 లక్షలతో హిందూ శ్మశాన వాటిక నిర్మాణం, శ్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణంకు శంకుస్థాపన చేశారు. గ్రామాలను అభివృద్ధితో పాటు ఎంతో సుందరీకరణ చేస్తున్నామన్నారు. గతంలో రోడ్లకు ప్యాచ్ వర్క్ కూడా చేయలేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఇక నుంచి కూడా అభివృద్ధి పనులు చేస్తామని, చేస్తూనే ఉంటామని, అతి సామాన్యుడు కూడా వైద్యం అందించేలా ఈ ప్రాంతంలో వైద్యులను ఏర్పాటు చేస్తామని అన్నారు. వీరవాసురం, భీమవరం మండలంలోని 48 గ్రామాల్లోనూ శ్మశాన వాటికలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అనంతరం కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబులను ఘనంగా సత్కరించారు.
ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు 19లో ఈ పథకం వస్తే జలజీవన పురుషులు దురదృష్టవశాత్తు ముందుకు పోలే రాష్ట్రంలో. కేంద్రం 70%, రాష్ట్రం 20% రూపాయలు అమలు చేసేటువంటి పథకం. కేంద్రం 75% నిధులు విడుదల చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం 25% నిధులు ఇవ్వలేక చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి గతంలో. కానీ సమయం ముగిసిపోయింది 2025తో, ఈ సంవత్సరంతో నిధులు మళ్ళీ మురిగిపోయేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మనందరి కోరిక, కూటమి నాయకుల కోరిక మీద చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మేము కానీ, ప్రధానమంత్రి గారిని కలిసి, జల శక్తి శాఖ మంత్రి పాటిల్ గారిని కలిసి దీని అదనంగా సమయం ఇవ్వాలి, దయచేసి మా రాష్ట్రంలో మేము పూర్తి చేస్తామనేటువంటి మా వాటా 25% ఏదైతే ఉందో దాన్ని మేము చెల్లిస్తాం, వెచ్చిస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇస్తే మళ్ళీ 2028 వరకు కూడా ఈ పథకాన్ని పొడిగించడం జరిగింది. అందుకు కారణంగానే ఈవేళ ఈ పనులు పూర్తయినా, రాబోయేటువంటి రోజుల్లో 36 లక్షలకు సంబంధించి పనులు పూర్తయినా అదనంగా 3 సంవత్సరాల సమయం ఈవేళ కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ ఈవేళ గ్రామాల్లో పనులు జరుగుతున్నాయంటే పెద్ద ఎత్తున ఎన్ఆర్జీఎస్ రోడ్స్ కానీ, అంటే ఈ విధంగా ఈ 3 పార్టీల ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇవాళ ఈ రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంతో పరిగెడుతోంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గమనించాలి. మధ్యలో ఆగిపోయినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తున్నాం. ఈవేళ నిధులు ఏ విధంగా తేవాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది కేంద్రం. పెద్ద ఎత్తున ఈవేళ రాష్ట్రానికి నిధులు మంజూరు చేస్తుంది అనేటువంటి విషయం కూడా మనంతా కూడా గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు పదే ఢిల్లీ రావడం, కేంద్ర మంత్రులను కలవడం, ప్రధానమంత్రిని కలవడం, రాష్ట్ర రాజధాని అమరావతికి పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయల నిధులు, పోలవరం ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున నిధులు, విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు, అమరావతిలో అద్భుతమైనటువంటి కనెక్టివిటీ కోసం దేశం నలుమూల నుంచి చక్కటి రైల్వే లైన్ నిర్మాణం, అన్నింటికి మించి మన ప్రాంతంలో ఇటీవల కాలంలో 15 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి 2400 కోట్లు భీమవరం బైపాస్కి మనం మంజూరు చేయించినటువంటి సంగతి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జలజీవన్ మిషన్కి ఎక్స్టెన్షన్ ఇవ్వండి, మేము చేసుకుంటాం, 25% మేము ఖర్చు పెట్టుకుంటాం అని చెబితే మరలా ఇచ్చారు. ఆ ఇవ్వటం బట్టే ఈ కార్యక్రమం చేయడానికి అవకాశం వచ్చింది, లేకపోతే అవకాశం వచ్చేది కాదు. దాంతో ఈ గ్రామంలో 60 KL OHR, ఇప్పుడు ఈ కట్టిన OHR 60 KL రా వాటర్ పంపింగ్ మెయిన్, ఒక MLD ఆలం ట్రీట్మెంట్ ప్లాంట్, రా వాటర్ పంపింగ్ హౌస్, మైక్రో ఫిల్టర్ ప్లాట్ఫామ్, 750 HP మోటార్లు 2, ఈ 1,01,00,000 రూపాయలతోటి ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ గ్రామానికి గ్రామ పెద్దలు, యువత సహకారంతో యువతని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ గ్రామానికి చక్కని శ్మశాన వాటిక 13 లక్షల రూపాయలతోటి నిర్మించుకోవడం జరిగింది. దహనవాటికి 15 లక్షల రూపాయలు, ఎస్వి శ్మశానవాడి కాంపౌండ్ వాళ్ళకి 13 లక్షల రూపాయలు, మొత్తం 41 లక్షల రూపాయలతో పనులు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ చేసి ఇంకా ఈ గ్రామానికి మంచినీటికి ఇంకా ఖర్చు పెట్టవలసిన ఆవశ్యకత ఉంది. ఇంకా మైక్రో ఫిల్టర్ కావాలి, ఇంకో OHR కావాలి. ఇవన్నీ కూడా జలజీవన్ మిషన్లో గ్రాడ్యువల్గా ఒక్కొక్కటి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే
ఈ గ్రామంలో ప్రధాన సమస్య కొత్త రోడ్డు తొందూరు నుంచి మచ్చిపూరి పాలానికి. గతంలో 2 సార్లు నేను ట్రై చేశాను, కానీ అది అవ్వలేదు. ఈసారి ఖచ్చితంగా రోడ్డు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఇది ఒక ఆదర్శ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం ఏదైతే గెలుస్తుందో రాష్ట్ర ప్రభుత్వం అదే గెలిస్తే స్వతంత్ర వచ్చిందంటే ఒకసారి అందరూ తెలుసుకోవాలి. అలాగే మన కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు, ఆయన మరి ప్రతి విషయాన్ని తెలిసేందుకు గతంలో సుదీర్ఘకాలం పాటు బీజేపీ అధ్యక్షులుగా ఎంపీగా పోటీ చేసిన వ్యక్తిగా మరి ఇప్పుడు ఆయన పార్లమెంట్కి వెళ్తాం అంటే మనందరూ అదృష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మీకు. ఆయన మరి భీమవరం నియోజకవర్గానికి ఆయన ఆధ్వర్యంలో 7 నియోజకవర్గాలు ఉన్నా కానీ ఆయన ఇక్కడే, ఎందుకంటే మేము మా కౌన్సిల్లో మరి ఆయన సభ్యులుగా చేశారు కాబట్టి భీమవరంగా ఎక్కువ నిధులు ఆయన ఇస్తారని చెప్పి మనందరం ఆశిద్దాం. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారికి వాళ్ళు ఢిల్లీ వెళ్తే అసలు శ్రీనివాసవర్మ గారు కూడా లేకుండా కూడా కార్యక్రమం లేదంటే మరి మనకి ఎంత విలువిస్తారో నరసాపురం పార్లమెంట్ అని చెప్పి అందరూ ఒకసారి ఆలోచించాల్సిన సందర్భం తెలియజేస్తున్నాం. మంచి సెలక్షన్ మీరు చేసుకున్నారని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఏదైతే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మంచినీటి సదుపాయం ఉండాలి, ప్రతి గ్రామంలో పల్లెల్లో ఆరోగ్యంగా ఉండాలంటే మంచినీటి వసతి ఉండాలని ఆయన జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా అనేక నిధులు పల్లెటూర్లకు ఇస్తున్నారు. ఈవేళ పంచాయతీలకు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు దురదృష్టం, గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఎక్కడ నిధులు అక్కడే ఉంచి ఎక్కడా కూడా చెరువులు బాగు చేయటం కానీ ట్యాంకులు మరమ్మతులు చేయటం కానీ పట్టించుకున్న నాదురే లేడు. ఈవేళ మీకు సరైన సమయం వచ్చింది. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ద్వారా మొత్తం ఇక్కడ ఉన్న శాసనసభ అంజిబాబు గారు కాదు, అలాగే భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు ప్రతి రోడ్డు ప్రతి వీధి తెలుసున్న నాయకులు వాళ్ళిద్దరు. అందుకని రాబోయే రోజుల్లో మీకు మీ అవసరాలు ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్న అన్ని గమనించి వారు సస్యశ్యామలం చేస్తారని సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. దేనికంటే ఎంపీ పదవికి సరైనోడు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మంత్రి పదవికి సరైనోడు, ఇవాళ ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సరైనోడు, ఇలాంటి సరైనోడిని పట్టుకుని వాళ్ళ మాట్లాడిన మాటలన్నీ కూడా ఎవరైతే మాట్లాడారో ప్రతిపక్షాలు ఇవాళ అందరూ కూడా వాళ్ళ ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఎందుకంటే భీమవరానికి సంబంధించినటువంటి బైపాస్ విషయంలో ఇవాళ 2400 కోట్ల రూపాయల ప్రాజెక్టును తీసుకొచ్చారంటే కేవలం 9 నెలల కాలంలో ఆయన ఎంత ఢిల్లీలో ఈ ప్రాంత అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారో మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. అలాగే ఏదైతే భీమవరం హాస్పిటల్కి సంబంధించి క్రిటికల్ కేర్ యూనిట్కి 23 కోట్ల రూపాయలని తీసుకొచ్చినటువంటి వ్యక్తి, అలాగే మరొక హైవే ప్రాజెక్ట్ కనెక్టివిటీకి సంబంధించి 100 కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి వ్యక్తి. అంటే కేవలం 9 నెలల కాలంలో ఇన్ని 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాల కోసం శ్రమిస్తున్నారంటే మనందరం కూడా అర్థం చేసుకోవాలి. నిజంగా ఇక్కడ ట్యాంకు, ఇంత మంచి ట్యాంక్ ఇక్కడ నిర్మించుకున్నామంటే దీనికి ప్రప్రదంగా స్వర్గీయ కొట్టుబాబులు గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజుని సర్పంచ్ ఏకగ్రీవం చేసినప్పుడు ఆయన ముందుండి ఆ ఏకగ్రీవం చేసి గ్రామానికి 20 లక్షలు, అలాగే ఆర్ఐటి అబ్బుల్ గారికి ఇద్దరికి శిరసాకం షేర్ చేసి 20 లక్షలు అక్కడ తీసుకుని అక్కడ సైట్ కొని, ఆ సైటు ఉన్నటువంటి సైట్ కొని అక్కడ ట్యాంక్ స్టోరేజ్ ఏర్పాటు చేయడం వల్లనే ఇక్కడ ట్యాంక్ నిర్మించుకోవడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి మద్దతుకి మీ గ్రామానికి పూర్తిగా మద్దతు పలకాలి, మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, మీ భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఉద్దేశంతో మరి ఎమ్మెల్యే గారు కానివ్వండి, అదేవిధంగా మినిస్టర్ గారు కూడా పూర్తిగా కట్టుబడి మీ అందరి మధ్యలోకి ఈరోజు రావడం జరిగింది. చాలా సంతోషం, ఆనందం. శ్రీనివాసవర్మ గారి గురించి ప్రత్యేకించి చెప్పాలి. ఎందుకంటే ఎంత ఎదిగితే అంత ఎదుగుండాలని మాటకి ఆయన కరెక్ట్గా సెట్ అవుతారు. ఎందుకంటే సెంట్రల్ మినిస్టర్ అయినప్పటికీ కూడా మన మూలాలు ఎక్కడున్నాయి, మనల్ని ఎవరు గెలిపించారు, మనల్ని ఎవరు ప్రేమించారు, మనల్ని ఎవరు గౌరవించారని ఎలక్షన్కి ముందు ఏ విధంగా ఉన్నారో దానికంటే ఎక్కువగా ఈరోజు ప్రతి చిన్న కార్యక్రమానికి కూడా ఒక మినిస్టర్గా కాకుండా సామాన్య కార్యకర్త నేనని చెప్పేసి ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతూ ప్రతి కార్యకర్తని ప్రతి నాయకుని కూడా భుజం పెట్టి ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకున్నటువంటి శ్రీనివాసవర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నరసాపురం పార్లమెంటుని మోడల్ పార్లమెంట్ గా ఏ విధంగా తీర్చిదిద్దాలి అనేటువంటి నిద్రలో కూడా కలలో సైతం ఆయన తింటున్న తిండిలో పీల్చే గాలిలో
తాగే నీరులో సైతం ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన చేస్తున్నటువంటి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ఒకవైపు ప్రజలకి సైలెంట్ గానే ఉంటూ తన యొక్క పనులతో సమాధానం చెప్పేటువంటి చరిష్మాటిక్ లీడర్ పులపర్తి రామాంజనేయులు గారు ఒకవైపు వాళ్ళు కూర్చుంటూ ఉంటే వాళ్ళ ముందు మాట్లాడేలాంటి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. మంత్రి గారు మన వర్మ గారు ఆ రోజు 50 లక్షలు తుందూరు గ్రామాల అభివృద్ధికి హామీ ఇచ్చారు. ఆయన గెలిచిన 2 నెలల్లో ఆయన కుటుంబంలో ఇబ్బందికరమైన పరిస్థితి వాళ్ళ ఫాదర్తో అయినప్పటికీ ఒక పక్కన ఒత్తిడితో ఉన్నప్పటికీ ఒక రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి మీ ఊరు 50 లక్షలు ఇచ్చాం ఏంటి అని అడిగారు. అడిగితే దానికి సంబంధించి ఈ యొక్క వాటర్ స్కీమ్ ఏదైతే ఉందో దానికి మన సర్పంచ్ గారు ఇతర జనసేన బీజేపీ నాయకులను కూర్చోబెడితే ఇంకొక 30 సంవత్సరాలు తుందూరును చూసుకోకుండా ఉండాలి. నీటి సమస్య చాలా బురద నీరు, దురదలతోటి చాలా కలుషితమైన నీరు డైరెక్ట్ రావాటర్ తుందూరు గ్రామానికి వచ్చేది. చాలా చిన్నపిల్లలు దురదలతో చర్మ వ్యాధులతో అనేక రకాల సతమతమైనటువంటి పరిస్థితుల్లో ఈ జల్ జీవన్ మిషన్ యొక్క అందరి యొక్క పోరాటంతో ఈరోజు 1,01,00,000 రూపాయలతో వెళ్ళింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.